ఉన్నత విద్యను అభ్యసించి భారతదేశ స్వాతంత్ర పోరాటంలో తన పాత్ర వహించిన, అదేవిధంగా భారత రాష్ట్ర ఉప ప్రధాని బాబు జగజీవనరావు గారి 116వ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే తన వారసత్వాన్ని పుచ్చుకొని మీరా కుమారి గారు తెలంగాణ ఉద్యమకారుల, తెలంగాణ బిడ్డల బాధను అర్థం చేసుకొని తెలంగాణ ప్రకటనలో కీలక పాత్ర వహించిన వారికి కూడా సందర్భంగా మీరా కుమార్ గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంతసేపు అందరూ వెనుకబడిన వర్గాలు, బలహీన వర్గాలు అంటున్నారు. నేను అది ఒప్పుకోను. బలహీన వర్గాలు కాదు, వెనుకబడిన వర్గాలు కాదు, బలవంతమైన వర్గాలని, చైతన్యవంతమైన వర్గాలు మొత్తం కూడా వెనుకకు నెట్టివేసిన అగ్రకుల అహంకారం మాటలు తప్ప మనం ఎన్నడూ కూడా బలహీనం అని చెప్పి, బలహీన వర్గాలు అని చెప్పి చెప్పుకోవడం మాత్రం తప్పు. ఎందుకంటే ఈరోజు 100% ఈ దేశంలో మనమే ఉన్నాం. దామాషా పద్ధతి ప్రకారం మన అధికారాన్ని, మన రాజ్యాన్ని మనం అడగవలసిన అవసరం ఉన్నది. బలహీనులు అని చెప్తున్నా మనం బలహీనం చేస్తున్నాం, కానీ మన బలహీనంగా మనమంతా ఒకటైతే మనమే బలమైన వర్గం. ఎవరైతే డబ్బు చేతుల్లో ఉంటుందో వాడి చేతుల్లో అధికారం, రాజ్యాధికారం ఉంటుంది. ఇవాళ డబ్బు ఉన్నోడే రాజ్యం అయిపోయింది కాబట్టి ఏ పార్టీ అయినా కావచ్చు, కానీ మనమంతా ఏకతాటిపై వచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం ప్రకారం, అదేవిధంగా జగజీవనరావు ఆలోచన విధానం ప్రకారం, జ్యోతిరావు ఫులే ఆలోచన విధాన ప్రకారం మనమందరం ఐక్యంగా ఉండి మన రాజ్య స్థాపన కోసం, మన రాజ్యాధికారం కోసం పోరాడాలి తప్ప ఎవడో ఇస్తే మాత్రం మనకు రాదు. ఎవడో సీట్లు ఇచ్చినంత మాత్రం లేదు, పదవులు ఇచ్చినంత రాదు. రాజ్యం కోసం పయనించాలని చెప్పి సందర్భంగా వారి ఆలోచన విధానాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.